ఎలా ఉందండి అంటే 5 సంవత్సరాలు జగన్ పరిపాలన వచ్చింది ఎలా ఉందండి? బాగుంది. అంటే పథకాల విషయంలో బాగానే వచ్చినాయి పథకాలు. గతంలో ఎలా ఉండేది టీడీపీ హయాం కానీ? మాకేమీ అప్పుడు ఊరికి ఉచిత హామీలు ఇచ్చిండ్రి, ఇంటికి బాండ్లు వచ్చా, మాకు రూపాయి మాఫీ కాల. ఇప్పుడు వచ్చినట్టు ఇంకా 50,000 చెప్పిండు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అది కాక 13,500 చేస్తూ ఆవిడ 67,500 ఇచ్చినారు. నా కొడుక్కి ఫీజు రియంబర్స్మెంట్ బీటెక్ చేస్తున్నాడు. మొత్తం ఫీజు కాలేజ్ ఫీజు వస్తూ మళ్ళీ హాస్టల్ ఫీజు 20,000 వేస్తున్నాడు. మా భార్య ఈబీసీ కింద 15,000 వస్తుంది. మాకు అన్ని రకాల బాగుంది. అంటే మరి ఎమ్మెల్యేగా బాలకృష్ణ 2 సార్లు గెలిచాడు కదా బాబాయ్, మరి ఎట్లా ఉండేది అంటే చేసేటోడా లేకపోతే ఏంటంటే మీ దగ్గర? బాలకృష్ణ చేసింది ఏమీ లేదండి. ఒక సినీ గ్లామర్ మంద అవకతవకలను ఇంకా ఈ వైఎస్ఆర్ దీంట్లో అవకతవకలను ఇంకా ఇదవుతుంది అంతే, లేకపోతే ఏం లేదు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది మరి హిందూపురం? దీపికా గారా బాలకృష్ణ? రెండు సరి సమానంగా ఉంది. తగ్గఫర్ ఉంటుంది. పైన బాబాయ్ జగన్ వస్తాడు. జగన్ మరి అంటే ఈ 3 పార్టీలు కలయిక ఎఫెక్ట్ ఉండదా? టీడీపీ జన వాళ్ళు చెప్పింది చేయలేదు, జనాలు నమ్ముతా ఉంటారు జగన్మోహన్ రెడ్డిని. ఏమి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు అని 5 సంవత్సరాల్లో జరిగింది కాబట్టి ఓటర్ వేస్తారు అంతే. అయితే ఓటు అయితే అటే పడుతుంది. అంటే ఎలా ఉంది పరిస్థితి? గవర్నమెంట్ ఏమండి సార్ నాకేం లేదు. 15,000 ఇచ్చిండే, 15,000కి 2 లక్షల దాకా నాకు పందింది. పాలు పిండుకొని పాలేసి ఈ పొద్దు ఈనింది, రెండో ఈత ఈనిండేది ఇది మాకి. అది 8-9 ఇస్తా ఉంది. మాకు చాలా మంచిది చేసినాడు. లేదంటే మేము ఇంకా బీత్తనంలోనే ఉందాం. మేము ఆయన రాకుండా మేము బీత్తనంలోనే ఉందాం. టీడీపీలో ఎలా ఉండేది? టీడీపీ హయాంలో మేము ఆవిడేమింది, ఆవిడ ఏమి లేదు, తినే భోజనం లేదు అప్పుడు, భోజనం లేదు అప్పుడు. ఎవరికి వచ్చేవాళ్ళకి ఇచ్చినాడు, మాకు లేదు. మరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కూడా టీడీపీయే కదా మరి బాలకృష్ణ. అక్కడ పోయినా మేము అక్కడ లేము సార్, మేము ఇక్కడే ఉండేది. మేము చేసేటోడేనా ఎమ్మెల్యే? మరి అసలుకి చెప్పినా కూడా మాకేం చేసిండదండి సార్. ఇగో ఈ వచ్చినటి నుంచి జగన్ వచ్చినటి నుంచి నా తమ్ముడు జగన్ వచ్చిన నుంచి మేము బాగా పొడినాం. ఆకలి కాకుండా బూ తింటాన్నాం, సేద్యం చేసుకుంటాన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్న నేను ఇస్తాను, నాకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇకుంది, ఎప్పుడు ఇస్తానే ఉన్నాడు. ఇట్లా తిప్పేది ఇట్లా అంతే, పిచ్చేది. లాస్ట్కి ఇస్తాను అంటాడు, ఇగో ఇచ్చేస్తాను, చేతులు ఎత్తేస్తాను. మరి హిందూపురంలో సరే మాకు జగన్ రావాలి, నాకు జగన్ రావాలి. జగన్ ఎందుకు అంటే మాకు ఉపకారం చేస్తా ఉన్నాడు, మాకు రావాల, జగన్ రావాలి. మాకు జగన్ గెలిస్తే చేస్తాడంట. మరి ఈసారి చేస్తాడు. మరి 3 పార్టీలు గెలిచారు కదా, గెలిచినాడు సార్. 3 పార్టీలు ఎట్లా వస్తుంది? కలిసింది ఎట్లా వస్తుంది? జగన్నే వచ్చేది. అంటే మరి హిందూపూర్ మరి బాలకృష్ణ ఏమైనా చేసేవాడు మీ దగ్గరికి? ఏమైనా సమస్య లేదండి సార్, మాకు ఏమి చేసిండే 10 పైసలు మాకు లేదు. మరి ఇప్పుడు దీపికా గారి పరిస్థితి ఏంటి? దీపికా గారు ఉన్నారు, వయసు గారికి ఉన్నారు. దీపికా గారు వస్తుంది, ఆమె వస్తుంది. ఎందుకంటే దీపికా గారు చేస్తారంట. చేస్తారు, ఎలా చేయరు? అవి వాళ్ళు ఇద్దరు ఒకటే కదా, జగన్ అమ్మ చేస్తారు. జగన్ ఒకటే కదా, చేస్తారు. మాకు చాలా మంచి చేసింది. ఎవరెవరికి ఎట్లా మాకు చాలా మేము బాగుపడినాం. ఎలా ఉంది 5 సంవత్సరాల పరిపాలన చూశారు జగన్ది? గతంలో 14 సంవత్సరాలు టీడీపీ చేసింది. ఎలా ఉందంట తేడా? టీడీపీ ప్రభుత్వంలో మాకు చేసింది ఏం లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నీ బాగానే చేస్తూ ఉన్నాడు. అతను చెప్పిన మాట ఒకటి తప్పుడు, ఏం చెప్పినా కూడా కరెక్ట్గా చేస్తాడు. ఇది చేస్తా అన్నట్టే అది కరెక్ట్గా చేస్తారు. మరి టీడీపీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఈసారి మేము చేస్తాం, నాయుడు చేసేది ఇప్పుడు చెప్తాడు, మళ్ళీ అయిపోయిన అయితేనే మళ్ళీ రివర్స్ అయిపోతాడు. అంటే ఈ పథకాలన్నీ ఉపయోగం లేదు, ఒక పథకం కూడా చేయలే మాకు ఏడా. ఇప్పుడు మాత్రం ఇయ్యని మా వచ్చినకే పథకాలు చేసింది. అంటే ఈ పథకాలని వృధా ఖర్చు ఇది అంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు. ఆయన చెప్తాడు అంతే, చేయాలంటే ఆయన ఓటుకు వెళ్ళాలి కాబట్టి చెప్తాడు అంతే. తర్వాత వీళ్ళు చెప్పే మాటలు చెప్పి గెలుచుకుంటే మళ్ళీ మనం వస్తాము, మనం గెలుచుకుందాము అని అంతే. ఇంకా అయిపోయి చేసినది ఏం లేదు. మరి మీ హిందూపూర్లో 2 సార్లు గెలిచాడు కదా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, మరి ఏమైనా చేశాడా ఏంటి? బాలకృష్ణ హిందూపూర్ చేసినాడు, మాకేం చేయలే అంతే. అంటే వచ్చేటోడు కాదండి మీ దగ్గరికి? మరి ఏ పొద్దు రాలే. మరి అదేంది ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు ప్రజలు, మరి మీ దగ్గరికి రావాలి. ఇక్కడ ఎప్పుడో మా ఊర్లో గుడికి ఇచ్చినప్పుడు మాత్రం వచ్చినాడు, అంత తప్పితే ఇంకెప్పుడు రాలే. మరి మీ కష్ట సుఖాలు తెలియాలంటే ఎట్లా? మరి ఎమ్మెల్యేకి చెప్పాలంటే ఏదైనా కష్టం ఏ కార్యకర్తలు చెప్పాలంతే. అంతే, కార్యకర్తలే నడపాలి. అంతే అంతే.
మరి ఆ కార్యకర్తలు చేయాలి కదా, పనులు చేస్తారా? కార్యకర్తలు మా కార్యకర్తలు చేసుకుంటాము, మీకు అందరికీ ఏం చేస్తాం, మీరు వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారా? అంటారు. నాకే 4 ఏళ్ళు చెప్పాడు, నీకే పెన్షన్ అని ఇప్పిస్తాను, ఆధార్ కార్డు ఎత్తరా, భీమ్ కార్డు ఎత్తరా, అవి ఇవి అని చెప్పిరే. మళ్ళీ ఏమి అంటే మేము ఏదో డ్రామా ఆడినాం లేండి, మీకు మీ ప్రభుత్వం వచ్చి చేసుకోండి చేసుకోండి అంటారు. మరి ఈసారి ఏది గెలుస్తుంది? హిందూపురం వైఎస్ఆర్ఏ గెలుస్తుంది. దీపికా గారు అంటావు, అంటే దీపికా గారు కదా వైసీపీ నుంచి. ఇప్పుడు దీపికానే. ఇప్పుడు దీపికా గారు మన బాలకృష్ణ ఇద్దరు కదా, టీడీపీ నుంచి బాలకృష్ణ, వైసీపీ నుంచి దీపిక. మరి ఇద్దరు ఏది వస్తే బాగుంటుంది అంట నీకు? మాకు దీపిక వస్తేనే బాగుంటుంది. ఎందుకు దీపికా గారు? ఏమన్నా మాకు కావాల్సిన పనులు చేస్తుంది అయినా, అంతే, దగ్గర ఉంటుందని, దగ్గర ఉంటుంది అయినా. బాలకృష్ణ అంటాడు హైదరాబాద్లో ఉంటాడు, మా పనులు ఎట్లా దూకుతాయి అవుతావా, అందుకని దీపిక కలిస్తే మా పనులన్నీ అవుతాయి. ఇక్కడ జగన్ టీడీపీయా? జగన్ మాకే. అందులో 3 పార్టీలు ఉన్నాయి కదా. 3 పార్టీలు ఉంటాయా? ఉంటే ఏం చేయాలా? ఉంటే మామూలు ఉంటారు, దిగిపోతారు అంతే. ఏదన్నా జగన్ అంటే జగన్నే మాకే. ఎలా ఉంది జగన్ ప్రభుత్వం? 5 సంవత్సరాలు అయింది కదా వచ్చి, ఎట్లా చేసిండంట? బాగా చేశాడా లేదా? బాగా చేసినాడు, అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే పథకాలు అవి ఎలా ఉన్నాయంట? ఉపయోగమేనా నష్టమా? ఉపయోగమే. ఉపయోగమేంట. గతంలో ఎలా ఉండేది టీడీపీలో? అప్పుడు టీడీపీలో ఏమి మాకు ఇల్లు ఇస్తామని ఇలే, ఇది ప్రభుత్వంలో ఇచ్చిరి అంతే. పింఛన్లు అవి బాగానే వస్తున్నాయి, అన్నీ వస్తాయి. ఈ వాలంటీర్ సచివాలయం పెట్టారు కదా, అది ఉపయోగమైన నష్టం అంట? చూడి, నేను ఖచ్చితంగా చెప్తాను, సచివాలయం మాత్రం చాలా మంచిది. ఏది అట్లా కాకుండా అది మాత్రం చాలా మంచిది. హిందూపురం పోల్చింటే చెప్పులు తమిసిపోతా ఉండే, హిందూపురం పోల్చింటే ఇది సచివాలయం మంచిది మన ఊర్లో. మరి వాలంటీర్ పింఛన్లు ఇస్తారు కదా మీకు? ఇస్తారు. మరి వాళ్ళు పర్లేదా మా వాలంటీర్లు వచ్చి ఇవ్వడం? పర్లేదా? పైన జగన్ వస్తుంది అంటారు. జగనే మళ్ళీ ఎందుకు? మరి టీడీపీ వాళ్ళు 3 పార్టీలు కలిసినాయి కదా, మరి టీడీపీ అన్ని పార్టీలు కలిస్తే ఏం చేయాలి? ఏదైనా జగనే ఉంటాడంట. మరి ఈసారి ఎవరు వస్తారు ఇద్దరులో? మరి ఇద్దరులో కంపేర్ చేసుకుంటే మరి దీపికనా బాలకృష్ణ? దీపిక రావచ్చు అంతే అంట. ఈవిడైతే పర్లేదు మరి వెళ్ళి కలవడానికి గట్ట. ఎలా ఉందండి? అంటే ఫార్మర్స్ కి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది మీ పరిస్థితి? చంద్రబాబు పీరియడ్లో మాకైతే ఏమందులే. ఇప్పుడు జగన్ పాలనలో అమ్మఒడి, రైతు భరోసా, స్కూల్ మంచిగా చేసినాడు. ప్రతి ఒక్కరికి, డాక్రా మహిళలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. మరండి ఇప్పుడు ఈ వాలంటీర్ సచివాలయం పెట్టారు కదా, ఉపయోగమా నష్టమంటారు? చాలా ఉపయోగం అంటే చాలా. అక్కడ ఎందుకు పోయి ఎంఆర్ ఆఫీస్లోనో అక్కడ పోయే పని లేదు, సచివాలయం బాగుంది. ఆ సంస్థ పెట్టిన తర్వాత రైతులకి ఏం ఇబ్బంది లేదు. రైతు భరోసా కేంద్రం ఉంది, ఎరువులు దొరుకుతాయి, ఎంఆర్ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. పట్టాలు, ఇండ్లు బిల్లు ప్రతి ఒక్కటి ఇక్కడే ఇస్తారు. అందుకని ఆ విధంగా అయితే పర్లేదంట. బ్రహ్మాండంగా. మరి ఇక్కడ మీ హిందూపురం ఎలా ఉంటుంది? మరి కంచుకోట కదా టీడీపీ, కావచ్చు ఇతరు బద్దలైపోతుంది. అంతేనా? ఎందుకు అట్లా? అంటే ఎక్కడో నుంచి బయట నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చి తావా చుట్టాల మాదిరి వచ్చి వెళ్ళిపోతా అంటే ఏం చేసినారని ఒక బాలకృష్ణ ఇక్కడ 2 సార్లు గెలిచాడు కదా బాలకృష్ణ. కావచ్చు. ఈ హిందూపూర్లో చాలా మంది అమాయకులు ఉన్నారనమాట. మరి ఆయన ఇప్పుడు ఈ హ్యాట్రిక్ కొడతానంటున్నాడు బాలకృష్ణ. ఎందుకు వస్తుంది? దీపికా మేడం గారు వస్తారు. ఎందుకంటే బాలకృష్ణ ఏం చేయలేదా ఏంటి? ఈ ఒక హాస్పిటల్ కట్టించినాడు ఆయన గుర్తు, అంతే. ఇంకేం రైతులకి ఏం అందుబాటులో లేదు. ఇప్పుడు అలా కదా బాబా, ఎమ్మెల్యేకి ఓటు వేసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రజలు చూడాలి, అంటే ఏంటి పథకాలు వస్తున్నాయా, సమస్యలు ఏంటని తెలుసుకోవాలి. మీకు ఉంటుంది అట్లా? మరి మాకైతే ఏమందులే. మీరు వెళ్ళి కలవడానికి కానీ? మేము కలవడంలే, పోయేదిలే అసలు. పోతే కొట్టాకొచ్చేది అవన్నీ ఉంటారు రాత. మరి మీకేదైనా సమస్య ఉంటే ఎట్లా? మరి ఎమ్మెల్యేకి చెప్పుకోవాలి కదా. ఏం లేదు అవన్నీ చెప్పుకునే పరిస్థితే లేదు టీడీపీ హయాంలో. మరి ఇప్పుడు ఉంటుందంట మరి దీపికా గారికి వెళ్ళి? బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి ఇవి చేస్తుందా పనులు? అనుకూలంగా ఉంది. మా ఏరియా అంత 5 కిలోమీటర్ డిస్టెన్స్ మాకి. ఏదన్నా మనం సమస్య చెప్పుకోవడానికి ఉంటుంది బ్రహ్మాండంగా. అంటే మరి పైన ఏది ఉంటుందంట ఈసారి? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మరి టీడీపీ మరి 3 పార్టీలు కలుస్తున్నా పొత్తు పెట్టుకోండి, అంతే వేస్ట్. అంతేనా? పొత్తు వేస్ట్ అంటావా? పొత్తే వేస్ట్. మరి అంటే ఈసారి జగన్ ఉంటాడంట? బ్రహ్మాండంగా.